ladies and gentlemen, bhai और बहनों, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా అర్చన. ఈరోజు మళ్ళీ మేము మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసాము. యాజ్ ఐ సెడ్ బిఫోర్ ముందు వీడియోలో చెప్పినట్టు మేము క్యాంపెయిన్కి బయలుదేరాము. ఎక్కడో ఒక ఫారెస్ట్లోకి వెళ్తున్నాము. అక్కడ ఒక 3 days అంటే 2 nights పవన్ 2 nights 3 nights 3 nights ఉంటాము, 4 days ఉంటాము. అక్కడే టెంట్ వేసుకుంటాము, అక్కడే ఉంటాము అని ఒక వ్యూ తోటి బయలుదేరుతున్నాము. క్లైమేట్ దేవుడు, వానదేవుడు, వరద దేవుడు మమ్మల్ని కొంచెం అలా దీవిచ్చి చల్లగా చూస్తే మేము అక్కడ చలేయకుండా హాయిగా ఒక 4 రోజులు ఎంజాయ్ చేసి వద్దామని బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి ఎన్ని అవర్స్ పవన్ జర్నీ? 3.5 hours. ఖుషి చరిత్ర లేకుండా వెళ్ళట్లేదు, వెనకాల సీట్స్ ఖాళీగా ఉన్నాయి అనుకోవద్దు. ఇప్పుడు మేము ఖుషి వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఖుషి స్కూల్ నుంచి అక్కడ పిక్ చేసుకుని ఖుషి చరిత్రని, స్కూల్ అంటే యాక్టివిటీస్ అనమాట, సమ్మర్ యాక్టివిటీస్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. హాలిడేస్ ఇచ్చేసారు, సమ్మర్ యాక్టివిటీస్లో జాయిన్ చేసాము. సో అది మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది. అందుకని కూడా ఈరోజు మేము కొంచెం లేట్గా బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళి ఖుషి చరిత్రని రిసీవ్ చేసుకుని అక్కడ నుంచి మేము డైరెక్ట్గా నెదర్లాండ్స్ వెళ్తాం. నెదర్లాండ్స్ వెళ్ళి అక్కడ ఒక 3-4 days స్టే చేసి, యాక్చువల్గా అక్కడికి మేము ఒక్కళ్ళమే కాదు, మా అన్నయ్య కూడా వస్తున్నారు. మా అన్నయ్య ఆల్రెడీ అక్కడే ఉన్నారు, మా మేనగోడలతో పాటు ఉన్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వాళ్ళతో కలిసి ఫన్ ఎంజాయ్ చేయబోతున్నాం అన్నమాట. చూద్దాం ఈ ఎంజాయ్మెంట్, ఈ ఫన్ ఎంతవరకు. ఖుషి వాళ్ళ స్కూల్కి వచ్చాము. ఇదిగో ఖుషి వాళ్ళ స్కూల్. ఖుషి వాళ్ళని పిక్ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము? I was waiting for that all the day. నువ్వు ఇవాళ వెయిట్ చేసా మీకోసం. మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంతసేపు వెయిట్ చేసాం? నాకు కాలు అప్పటి నుంచి నొప్పి వచ్చింది. వెయిట్ చేసినందుకు కాలు నొప్పి వచ్చిందా? రాలేదు నొప్పి. మొత్తం తిన్నారా? నేనైతేనే ఒక కుక్కి బోత్రమ్మ క్యాంప్ కి ఉంచా. అంటే నాకు తెలుసు నువ్వు నాటకాలు వేస్తావని. మీరు ఇచ్చింది అదేదో ఆపించా కదా ఫుల్గా. ఖుషి చరిత్ర వాళ్ళని పిక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. 3 గంటల 42 నిమిషాలు ఉంది. 3 hours 42 minutes ఇక్కడ నుంచి. 337 kilometers. మేము రీచ్ అయ్యేసరికి 8:32 అవుతుందంట. 8:32 PM. క్లైమేట్ కూడా చాలా చాలా వర్షం వచ్చేటట్టు ఉంది. కొంచెం లేట్ అవ్వచ్చు కూడా. వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన అప్డేట్ని బట్టి చూస్తే లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఈ మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగితే నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. అనుకున్నట్టుగా వర్షం స్టార్ట్ అయింది. మేము పెట్రోల్ కొట్టించడం, డీజిల్ కదా, డీజిల్ కోసం అని ఫ్యూయల్ స్టేషన్కి వచ్చాము. యాక్చువల్గా ఏంటంటే పవన్కి ఫ్యూయల్ కార్డు ఉంటుందన్నమాట. ఆ కార్డు ఇక్కడ పనిచేయదని చెప్పి మళ్ళీ వేరే ఫ్యూయల్ స్టేషన్ కానీ వెళ్తున్నాము. ఆఫ్టర్ 1 kilometer మాకు ఒక పెట్రోల్ స్టేషన్ కనిపించింది. సో ఇక్కడికి వెళ్ళి మేము ఫ్యూయల్ తీసుకొని
ఇక్కడ ఎవరి పెట్రోల్ వాళ్ళే కొట్టుకోవాలి. ఏంటి పవన్? ఇది బంక్ నెంబర్. ఓ ఇది 1 1 2. ఓకే 1 అనేది నెంబర్ అంటాం. ముందే మనం మనీ పే చేయాలా? మనకి ఎన్ని లీటర్స్ కావాలో కూడా ఇక్కడే చెప్పాలా? ఏం చేయాలి పవన్ ఇక్కడ? పంప్ నెంబర్ ఎప్పుడు వాళ్ళ పంప్ నెంబర్. ఓ ఓకే ఓకే ఓకే. పిన్ అడుగుతుంది మన కార్డ్ పిన్ నెంబర్. మైలేజ్ 1621 ఎంత 254. మన మైలేజ్ ఇక్కడ ఇవ్వాలి. అది జస్ట్ ఏం లేదు మన రెఫరెన్స్ కోసం. ఓకే ఇప్పుడు అడుగుతుంది స్టార్ట్ ఫిల్లింగ్. ఓకే స్టార్ట్ ఫిల్లింగ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి రావాలన్నమాట. ఇది డీజిల్. ఇది డీజిలా? ఓకే. బాబాయ్ స్మెల్ బాగా వర్షం పడుతుంది బయట, అందుకని నేను కార్లోకి వచ్చేసాను. పవన్ అది ఫిల్ చేసి దాన్ని రీప్లేస్ చేసి వచ్చేస్తున్నారు. ఎయిట్ ఫిల్లింగ్ స్టేషన్స్లో మనం 1లో ఫిల్ చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ మనం బిల్ పే చేసేటప్పుడు 1 అని ప్రెస్ చేసి మన మైలేజ్ కూడా అక్కడ ప్రెస్ చేస్తే అప్పుడు అది మన కార్డ్లో నుంచి మనీ డిటెక్ట్ చేసుకుని రెడీ టు స్టార్ట్ ఫిల్లింగ్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. సో మనం ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. అలా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 3 hours 33 minutes ఉంది. వర్షం అయితే పడుతుంది లైట్గా, కింద పడినంత అయితే లేదు, ఇప్పుడు కొంచెం తగ్గింది. మేము అక్కడికి వెళ్ళేసరికి 8:43 అని చెప్తుంది ప్రస్తుతానికి. ఇది చూద్దాం ఎంత టైం పడుతుందో. అంటే ఒక బర్డ్ హౌస్. బర్డ్ హౌస్ ఏం చేస్తావు? బర్డ్ హౌస్ మేక్ చేసి నేనైతేనే రూల్స్ మేక్ చేసుకుంటా, ప్లస్ నేను వింగ్స్ మేక్ చేసుకుంటా దానికి. అంటేనే అది ఒక రోబోట్, అది నేను ఎప్పుడు ఆన్ చేస్తాను. ఒక చిన్న కిచెన్ మేక్ చేసుకోవచ్చు కదా. మేక్ చేసుకోవచ్చు. ఇంకా ఒక బెడ్ కూడా. ఒక బెడ్ కూడా మేక్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. ఈ స్టఫ్ మొత్తం పెట్టే మన ఇంట్లో ఇది కింద, ఇది కింద, ఇది కింద, వేరే సైడ్ కి, అట్ సైడ్ కి, అట్ సైడ్ పెడితేనే అప్పుడు 2 beds అవుతాయి. 2 beds 2-3 beds అవుతాయా? అప్పుడు మనం ముగ్గురం పడుకోవచ్చా? ఓకే అలాగే చేద్దామా మరి? ఎప్పుడు స్టార్ట్ చేద్దాం పని? కంటూర్ అంట. గుంటూరు లాగా. కంటూరు ఊరు. ఓహో కంటూ ఊరా. ఇప్పుడే వర్షం పడిందా? మళ్ళీ పెద్ద ఎండ. ఇప్పుడు లోపల అదిరిపోయే అంత ఎండ వచ్చేస్తుంది అప్పుడే కన్నా. బయట చూడు ఎండ. ఎండ చూడండి ఎంత ఎంత బ్రైట్గా ఉందో. ఫుడ్ పట్టట్లేదా? పట్టదు, మీరు అలా చాపుకొని కూర్చోవాలమ్మా. పడుతున్నాయా? ఓకే. ఎక్కడ? ఎందుకు? పెద్ద ఎండ చిన్న ఎండ ఉంటుందా నాన్న?
లాగా మూన్ లాగా అవుతుందా సన్? మూన్ లాగా అవ్వచ్చా? ఎందుకు? ఒక స్పెషల్ గ్లాసెస్ తీసుకుని చూస్తున్నారు. కార్డ్బోర్డ్ అంట చూస్తుంటేనే అక్కడ ఏం చూస్తున్నారు తెలుసా? బ్లాక్ ప్లస్ హాఫ్ సన్ కదన్నా, హాఫ్ సన్ అండ్ ఫుల్ మూన్ అంట అక్కడ. అవునా? ఓకే ఓకే, చూద్దాం. ఇది బ్రసెల్స్ ఎయిర్పోర్ట్ అన్నమాట. అనుకున్నట్టే ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. చరిత్ గురక పెట్టి పడుకుంటున్నాడు. ఖుషి ఎంజాయ్ చేస్తున్నాడు. సరే, చాలా టైం పడుతుందమ్మా. నువ్వు పాస్ పోసుకోవాలంటే చెప్పు, సార్ ఆపుతా. మేమందరూ ఒక స్లీప్ వేసేసాము. ఇప్పుడు టైం 7:41 అయింది. సారీ 6:41 అయింది టైం. ఎండ చూడండి ఎలా ఉందో. ఈ ఎండ 9:30 వరకు ఉంటుంది. వెళ్తూ 10:30 వరకు ఉంటుంది. చూసావా రాశాడు? కనబడుతుందా? రాసాడా? అదే సిగ్నల్స్ ఓపెనింగ్కి. ఈ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుందంట. అదే ఇక్కడ మధ్యలో ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవుతుంది. అవునా? ఎందుకు ఓపెన్ అవ్వాలి, ఎందుకు క్లోజ్ అవ్వాలి? వాటర్ దా మధ్యలో ఇక్కడ. అమ్మో, నాకు భయం వేస్తుంది. అలాంటివి చెప్పకు. రోడ్డే బ్రేక్ అయిపోద్దా? మరి అమ్మో, అదే సిగ్నల్ కూడా పెట్టాడు కదా. అవునా? చూసారా, ట్రాక్టర్ పెట్టుకుని వెళ్తున్నారు లారీకి. అవును, కరెక్ట్. చిన్న ట్రాక్టర్. కొంచెం బ్రోక్ చేసి పెడతాం. బ్రోకెన్ కాదమ్మా అది. ఆల్రెడీ అదే అంతే. అదిగో డ్రైవర్ సీట్. ఫోల్డబుల్ ట్రక్స్ అవి. ట్రాక్టర్ కాదు, లిఫ్టింగ్ ట్రక్. ఇవన్నీ కూడా పొలాలే. చాలా చాలా పెద్ద పెద్ద పొలాలు అన్నమాట. పొలాల్లోనే ఇల్లు వేసుకుని ఉంటారు ఇక్కడ చాలా మంది. ఇక్కడే గేదెలు, మేకలు అన్నీ కూడా ఇక్కడే పెట్టుకుని ఉంటారన్నమాట. అది బోట్. బోట్ చూసావా? కార్ మీద పెట్టుకెళ్తున్నారు. ఇదిగో షార్క్ బోట్ లా ఉంది కదా. క్యాంపెయిన్ కావాలి అనా? మనకి క్యాంపెయిన్ కావాలి. ఎక్కువసేపు వెళ్ళకూడదు కదా, ఎక్కువసేపు జర్నీ చేయకూడదు. అంతేనా నాన్న? కార్లో ఎక్కువసేపు ఉండడం నీకు చిరాకు వస్తుందా?
సరే డ్రెస్ చేంజ్ చేసుకుంటారా? ఎలా ఎలా చెప్పు. డ్రెస్ చేంజ్ చేసుకుంటారా? ఎలా ఏంటి? నేను డ్రెస్ తెచ్చాను మీకోసం, చేంజ్ చేసుకుంటారని. ఎట్లా? కార్లో. చూస్తే ఎవరైనా ఎందుకు చూస్తారు? సరే మీరు ఏదో నడుచుకుంటూ వెళ్తా అన్నారు. సరే మీరు నడుచుకుంటూ వెళ్తా అన్నారు, ఎట్లా వెళ్తారు చెప్పు నాకు. ఫోన్ తోట? ఫోన్ ఉందా మీ దగ్గర? లేదు లేదు, మిమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి మేము వెనక్కి వెళ్ళిపోతాం. సింపుల్గా మాట్లాడడం కాదమ్మా. ఏంటో ఈ పిల్లలు, అసలు మేము బయలుదేరిందే ఖుషి చరిత్ కోసం, మళ్ళీ ఇప్పుడేమో మేము నడుచుకుంటూ వెళ్తాము, మేము కారు దిగేస్తాము, ఇంకెంతసేపు ఇంకెంత దూరం అని అడుగుతున్నారు. అతను తల పట్టుకుని కూర్చున్నాడు. ఇంకేమైనా అంటే కోపాలు వచ్చేస్తున్నాయి. చరిత్ అన్న ఎందుకు ఏడుస్తున్నాడు? ఖుషి ఖుష్లీ ఖుషిమా ఓకే ఓకే, నేను పాడను. ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా ఖుషి? బికాస్ ఐఎమ్ సింగింగ్, యు నో. ఏం పాట పాడారు మళ్ళీ? ఓకే, నేను పాడను. యాక్చువల్గా నా చిన్నప్పుడు మా చిన్నన్నయ్య కూడా పాడుతూ ఉంటే నేను బాగా ఏడ్చేదాన్ని, ఆపు 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 అని. ఇప్పుడు ఖుషి అలా ఏడుస్తుంటే నాకు ఆ విషయం గుర్తొచ్చింది, సో చెప్తున్నాను. యాక్చువల్గా ఇది ఉంది కదా, ఇది యానిమల్స్ క్రాస్ చేయడానికి అనమాట. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. చూడండి, ఏమో యానిమల్స్ క్రాస్ చేయడానికి. ఇటు అటు ఫారెస్ట్ ఉంటుంది కదా, ఆ ఫారెస్ట్ నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళడానికి వాటికి యాక్సెస్ అనమాట. బాగుంది కదా. క్యారవాన్. ఇక్కడ సమ్మర్ కదా, ఇప్పుడు అందరూ కూడా అవుటింగ్ వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. క్యారవాన్స్ తీసుకుంటారు, అవన్నీ రెంట్కి తీసుకుంటారు అనమాట. పర్ డే 100 నుంచి ఒక 200 అట్లా ఉంటుంది. సో అది తీసుకుంటారు, ఇక జామ్ అనుకుంటూ వెళ్ళిపోతారు. చింపాంజీ అక్కడ ఉంటుందో కదా, చైనాలో ఎంత దూరం? లేదు అమ్మ, చింపాంజీ ఇక్కడ ఉంటుందా లేకపోతే చైనాలో ఉంటుందా? మన కార్లో ఉంటుంది. ఇదే కదా నేచురల్ క్యాంపింగ్. వచ్చేసాను. ఇప్పుడు మొన్న ఫోన్ చేయాలి. మొన్న ఎక్కడున్నాడు? అండ్ ఫైనల్లీ మనం వచ్చేసాము. హాయ్. అతను ఎవరు మరి నాకు తెలియదు. సంగీత సారా, నా మెయిన్ గోడల్లో ఇక్కడ ఎదురు చూస్తున్నారు మా కోసం. రాబిట్స్ ఉన్నాయా? ఎవరది? ప్యారెట్స్ కూడా ఉందమ్మా. ప్యారెట్స్ ఉన్నాయా? ఓకే. ఓ మై గాడ్, ఇక్కడ పార్కింగ్ చేయాలా? అదేగా. That's interesting. అని మాస్క్ యాదా. మధ్యలో దిగి నడుచుకుంటూ వచ్చేస్తారు. తెలుగు వచ్చు, తెలుగే. ఇక్కడ నుంచి ఎంత దూరం అన్నా లోపలికి? ఇటా వెనక? వావ్, ఎంత ఫ్రెష్ ఎయిర్, అసలు హాయిగా ఉంది కదా. బాగా
నేను చలి ఉంటుందేమో అనుకున్నాను, ప్రస్తుతానికైతే హాయిగా ఉంది. మా అన్నయ్య ఆ ట్రక్ తీసుకెళ్తున్నారు, ఆటో లాగా ఉంది కదా అది, మేము వెనకాల ఫాలో అవుతున్నాం అనమాట అక్కడ రీచ్ అవ్వడానికి. మనం కూడా ఈరోజు ఇలా టెంట్ వేసుకుని ఉంటాము, ఇలా ఇలా క్యాంపింగ్ చేయబోతున్నాం అనమాట మనం కూడా. ఇంట్రెస్టింగ్ కదా. ఇవన్నీ రెంట్కి ఇస్తారనుకుంటా. ఇవి అన్ని క్యాంపింగ్ హౌస్లు. ఒకవేళ మనం అలా టెంట్లో ఉండకపోతే ఇలాంటివి రెంట్ తీసుకొని ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట. ఇటు రమ్మంటున్నాడా అన్నయ్య? ఓ మై గాడ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మనం ఇక్కడ స్టే చేయబోతున్నాం. దాట్స్ ఇంట్రెస్టింగ్. మనం ఇక్కడ స్టే చేయబోతున్నామా? ఓ మై గాడ్, ఇదంతా వుడెన్ హౌస్ కదన్నా? ఇదంతా వుడెన్ హౌస్. ఓ, ఒక బెడ్రూమా? ఒక హాలు, బెడ్రూమ్, ఇంకా బాగుంది. అసలు ఇప్పుడు వరకు ఉన్న స్ట్రెస్ అంతా పోయింది. ఇంతసేపు జర్నీ చేసామని కూడా ఫీలింగ్ లేదు తెలుసా ఇక్కడికి వచ్చిన తర్వాత. పిట్టి రెడీ. ఇవి రెడీమేడ్ వానా? రెడీమేడ్. కొద్దిగా మన మసాలా వేసుకుంటే బాగుంటుంది కానీ ఇప్పుడు అంత టైం లేదు. అయ్యో, మన ఇంట్లో బొగ్గులోనే తెచ్చేస్తాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను నువ్వు వెయ్యి. Ja, die gibt uns einfach von uns. Man, die Haus. Ja, we hebben mogen eieren, pak man die dan op. We hebben al 2 eitjes en die liggen daar. వీళ్ళు డచ్ పిల్లలు. వీళ్ళు ఏం మాట్లాడినా మనకు అర్థం కాదు. మా పిల్లలకి అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు డచ్ స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి. ఇది కోళ్ళ గూడు, మన భాషలో చెప్పాలంటే ఇది కోళ్ళ గూడు. ఇది వాటర్ తాగుతాయి నాన్న అవి. ఇందులో వాటర్ పోస్తే అవి వాటర్ తాగుతాయి. అది ఫుడ్ అనమాట. ఓకే. ఓ మై గాడ్, పుంజు చూడండి ఒక్కొక్కటి ఎంత ఉందో. ఎట్లా పోయాలి మరి వాటర్ అవసరం లేదు, దానిలోకి వచ్చి తాగుతాయి. చిక్కు కూడా ఉందమ్మా ఇక్కడ. చిక్కు కూడా ఉంది. అవునా? ఓ మై గాడ్. అది మామూలు టెంట్ అన్నప్పుడు ఇది ఎక్కువ ఉంటుంది. ఇది ఒకటే ఎక్కువ అన్నిటికన్నా. ఇది 220 పర్ డే. మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. ఈ హౌస్ ఇప్పుడు మనం చూసాం కదా, అది ఒక రోజుకి 220 రూపీస్, 20 యూరోస్ అంట. బంగారం And that is place. Careful గా, కింద పడిపోతుంది. చూడు చూడు, నేను ఎంత చెప్పాను. అంత తగ్గలేదు. పకోడీలు లాగుతాయి. సక్సెస్ఫుల్గా భోజనాలు అయిపోయాయి. ఇప్పుడు మనందరం ఇది 50 acres ల్యాండ్ అంట. 50 acresలో ఇప్పుడు నేను ఈ గోల్ఫ్ కార్ని రైడ్ చేయబోతున్నాను. ఇది రైడ్ చేసి ఇదంతా కూడా ఒక రౌండ్ వేసి వస్తాం ఈరోజు. రేపు మార్నింగ్ మేము ఫిషింగ్కి వెళ్తాము.